బంధుమిత్రులకు నమస్తే. ఓంకారేశ్వర్ ఏదైతే జ్యోతిర్లింగం దగ్గరికి దర్శనం గురించి అని మేము చాలామంది రావడం జరిగింది. అయితే తెలంగాణ, ఆంధ్ర, భారతదేశం నుండి చాలామంది రావడం జరిగింది. కానీ ఏమైందంటే ఏదైతే 500, 300 ఉన్నవారికి మాత్రం బ్రోకర్లు దర్శనం 30 నిమిషాల్లో చేయడం జరిగింది. ఎవరైతే ఉచిత దర్శనం కోసం వేచి చూసారో వారికి మాత్రం నిరాశని మిగిలింది. ఎందుకంటే 6 నుంచి 8 గంటల వరకు చేయడం జరిగింది. అయితే వీరికి అందులో సదుపాయాలు కరెక్ట్ లేవు. నీరు కానీ ఏదైతే వాష్రూమ్స్ కావచ్చు, మూడోది ఏదైతే చిన్నపిల్లలు ఏడుస్తున్నారో వాళ్ళకి ఎటువంటి క్యూ లైన్ పద్ధతి కరెక్ట్ లేదు. అయితే ఏదైతే ఈ ట్రస్ట్ బోర్డు ఏదైతే జ్యోతిర్లింగాల ట్రస్ట్ బోర్డు వాళ్ళ నిర్లక్ష్యంతో చాలామంది అమాయకులకు మరణించిన ఘటనలు కూడా ఉండొచ్చు. ఏదైతే భారత ప్రధాని మరియు ఒకరికి తెలియజేయడం ఏంటంటే ఇట్లాంటి ట్రస్ట్ల మీద ముఖ్యమంత్రి, ఎంపీ, ముఖ్యమంత్రి మరియు కలెక్టర్ ఎవరైతే ఉజ్జయిని మరియు ఇది ఉందో ఓంకారేశ్వర్ ఏదైతే ఆలయ ఈఓ, ట్రస్ట్ బోర్డు మెంబర్స్ మీద చర్యలు తీసుకోవాలి. నీరు సదుపాయం ఎక్కడ చూసినా చెత్త ఉంది. డబ్బులు మాత్రం చాలా వసూలు చేస్తున్నారు. 500 ఇస్తేనే కానీ చేయడం లేదు. కాబట్టి ఎవరైతే అందరికీ సమాన న్యాయం జరగాల, నీరు, వసతి అన్నీ కల్పించాలా. ఎండాకాలం చాలా ఇబ్బందులు పడుతూ చేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో చర్యలు ఏదైతే అన్ని విధాలా జరిగేటట్టు చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం.